మరణాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు శుక్రవారము అని, తారీఖు ఎంత? 13 అని 2025. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల, బాగా చదవాలి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకొందుము. యేసుప్రభా, మీ గణనామని కొందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఈ మాటలు యథార్థమైన మాటలు. ఇంత గొప్ప రక్షణ ఈవేళ ఎంత అన్నారు? తారీఖు 13 మరలా రావాలి అంటే 2025 మరలా జూన్ నెల 13వ తారీఖు తిరిగి రావాలంటే వస్తుందా? వస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఈ సంవత్సరము రాదో, ఈ నెల రాదో, ఈ రోజు. అర్థం చేసుకుంటున్నారా? 1, మరలా ఈ సంవత్సరము రాదో. 2, ఈ నెల రాదో. 3, ఈ తారీఖు రాదు. ఈ సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన సమయాన్ని మనం నిర్లక్ష్యము చేస్తున్నాం. ఆయన ప్రార్థనకు రావడానికి నిర్లక్ష్యము, ఆయన వచ్చి కూర్చుని దేవుని మాటలు వినడానికి నిర్లక్ష్యము, ఆయన దగ్గరికి రావడానికి నిర్లక్ష్యము. ఏమిటో? ఎంత గొప్ప రక్షణ! ఈవేళే రోజు, ఇప్పుడే రాకడొస్తే ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆయన రాకడ రావాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఎప్పుడు వస్తుందో, ఏ సమయంలో వస్తుందో, ఈవేళ రావచ్చు. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారు శరణం రాశారు. నేడే ప్రభువు వాచో నన్ను కొను వాడే ధన్యుడు. నేడే ప్రభువు వాచో నన్ను కొను వాడే ధన్యుడు. ప్రభువు కూడా మేఘమెక్కి వెళ్ళకుండా నుండడు. యేసు ప్రభువు వాచుచున్నారిదిగో వినరండి. నేడే ప్రభు వచ్చుచున్నాడు. ఆయన వచ్చేస్తే నేను వెళ్ళిపోవాలి. ఎంతమంది ఆ నమ్మకం అనదో? వస్తున్నాడు అని ఇప్పటికప్పుడే 2025 సంవత్సరాల నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రావచ్చు, ఏ గడి అయినా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. అందుకు వాక్యం ఏమంటుంది? ఇంత గొప్ప రక్షణను ఈ వేళ తిరిగి మరలా రాదు. ఈ వేళ తిరిగి మరలా రాదు. కనుక ఈ తారీఖు మరలి తిరిగి రాదు. ఈ సంవత్సరము తిరిగి రాదు. కనుక ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఇంత గొప్ప రక్షణ, ఈ వేళ ఈ రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల నీవెలాగునా
తప్పించుకుంటాం. ఈరోజు నీది కాదు అనుకుంటున్నావు, ఈ క్షణమే నీది, ఈ గంట కూడా కాదు, వితిన్ 1 సెకండ్లో ఏమవుతామో తెలీదు. ఆ 1 సెకండ్లోని కూడా ప్రాణం రాకపోగలేదు తెలీదు. ఈవేళ ఉన్నాము గనుక, బ్రతికే ఉన్నాం గనుక, సజీవంగా ఉన్నాము గనుక ఈ రక్షణ మనము పోగొట్టుకోకూడదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏం చేయకూడదు? దేని హల్లెలూయా, ఈ రక్షణ మనం ఏం చేయాలి? పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. తిరిగి మరలా రాదు. ఈవేళ శుక్రవారం వస్తుందా? 13వ తారీఖు వస్తుందా? రాదు. 2025 వస్తుందా? కనుక ఇంత గొప్ప రక్షణ, అబ్బా ఎంత సమయం అండి ఇది! ఈవేళ ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. కూర్చుని దేవుని మాటలు వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన సన్నిధిలో ధ్యానించడానికి, ఆయన దీవెన పొందడానికి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు చెప్పిన మాటలు ఇవి, భక్తులు చెప్పిన మాటలు ఇంత గొప్ప రక్షణ. ఈవేళ మనందరము బ్రతుకున్నాము, సజీవులుగా ఉన్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము. ఈ రక్షణ మనకి దేవుడిచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇక రెండవదిగా మీతో నేను ఇంకొక చక్కని మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగున తప్పించుకుందుము. దేని నుండి తప్పించుకుంటాం? దేని నుండి తప్పించుకుంటాం అండి? చెప్పండి. ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు వచ్చే, లేక నాన్నకొచ్చే రక్షణ అనగా నా నరకము అనగా ఏంటది? ఇది ఎలా తప్పించుకుంటావు? ఆ శాపాన్ని ఎలా తప్పించుకుంటావు? ఆ పాపాన్ని ఎలా తప్పించుకుంటావు? నరకాన్ని ఎలా తప్పించుకుంటావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పించుకునే అవకాశం ఇదే. తప్పించుకునే అవకాశము, తప్పించుకునే చోటు, తప్పించుకునే సమయం ఏదంటే ఇదే. ఇదది. దేవుని స్తోత్రం. ఈ ఇంత గొప్ప రక్షణ ఈవేళ అందరం చూడండి ఎంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? దేవుడిచ్చిన ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం. అనేకమైనటువంటి మార్లు దేవుడిచ్చిన రక్షణ పొందలేక, దేవుడిచ్చిన రక్షణ అందుకోలేక, ఆయన ఇచ్చే దీవెన అందుకోలేక, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకోలేక ఎంతోమంది నిర్లక్ష్య భావము కలిగి ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియట్లేదు. ఏ భావము అంటే? నిర్లక్ష్య భావము. గుడికి వెళ్ళలేని నిర్లక్ష్యం, ప్రార్థన వినలేని నిర్లక్ష్యం, ప్రార్థనకు రాని నిర్లక్ష్యం. ఎందుకులే వెళ్ళడం, ఈవేళ ఎందుకులే, రేపు ఎందుకులే, వాయిదాలు వేసుకునే నిర్లక్ష్యం. ఇట్లాంటి నిర్లక్ష్యమైన తత్వము ప్రతి మానవుడిలో ఉంది. కానీ అదే నిర్లక్ష్యాన్ని కంటిన్యూ అయితే ఆ తర్వాత పరిణయం ఏమిటి? ఆ పరిస్థితి ఏమిటి? ఇంత గొప్ప రక్షణ, అబ్బా ఎంత గొప్ప రక్షణ! ఈవేళ యేసయ్య వచ్చాడు అనుకోండి, ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతాం. మరి ఉన్నారు రాని వాళ్ళు, రక్షణ పోయింది, రక్షణ అందుకోలేదు, రక్షణ అందుకోలేము. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఎవరికి వచ్చింది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఎవరు అందుకున్నారు? వచ్చిన వాళ్ళందరికీ రక్షణ. హల్లెలూయా. వచ్చిన వారందరూ ఏం పొందుతున్నారు అంటే ఈ రక్షణను నిర్లక్ష్యము లేకుండా వచ్చావు గనుక అందుకో. వచ్చిన వారందరూ ధన్యులే. నేడే ప్రభువు
వచ్చు నన్ను కొను వాడే. బాగా పాడండి, బాగా. నేడే ప్రభువు వచ్చు నన్ను కొను వాడే ధన్యుడు. ఆగండి ఒకసారి, నేను ఈ ఒక్క మాట మాట్లాడాను. మీరు ఈ ఒక్క చరణమే, ఆ ఒక్క మాటే పాడండి మీరందరూ. నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువాడు, అంతే. ఈవేళ వస్తాడు ప్రభు, ఈవేళ వస్తాడు. అనుకునేవాళ్ళు ఎవరో అంటే రక్షణ పొందుతారు, అందుకుంటారు. ఈవేళ ప్రభు వస్తాడు. నేడే ప్రభు వచ్చాడు అనుకునేవాడు ధన్యుడు. వస్తాడులే, పోతపోయలే, నా పనిమానం, నా ఉద్యోగం మానం, లేదా ఇంకోటి మానం, వ్యాపారం మాను, ఇంకోటి మాను అనుకునేవాడు ధన్యుడు ఎలా అవుతాడు? ఏంటో నాకు వినపడలేదు. అది అనుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏమంటాడు? ఇంత గొప్ప రక్షణ, ఈవేళ ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ధన్యుడువా? ధన్యుడు అవుతావా? కాదు. ఆదివారం ఎందుకు పెట్టారు? శుక్రవారం ఎందుకు పెట్టారు? సన్నిధులు ఎందుకు పెట్టుకున్నారు? ఆరాధన ఎందుకు పెట్టారు? నిర్లక్ష్యానిక? నువ్వు నిర్లక్ష్యం చేయమనా? బాప్తిసం ఎందుకు పొందాం? నిర్లక్ష్యం చేయమనా? బాప్తిసం నమ్మి ఎక్కడ ఇళ్ళ దగ్గర కూర్చోవడం, పని చేసుకోవడానికి, ఉద్యోగాలకి, ఊరికి వెళ్తా తిరగడానిక? నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు దేవుని. నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని. దేవుని పొందిన నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. నేడే ప్రభువు వచ్చుననుకొనివాడు ధన్యుడు. ఆ ధన్యత ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ ధన్యత ఎందుకు పోగొట్టుకోవాలి? ఇవాళ ఆదివారం తెలదా? ఇవాళ శుక్రవారం తెలీదా? ఆ ధన్యత ఎందుకు పోగొట్టుకోవాలి? ఊరుకుని రాశారు ఆ మాటలు, బైబిల్ మాటలు ఊరుకుని రాయలే. ఊరుకునేరా? ఏమ్మా బైబిల్ ఎందుకు రాశారు చెప్పండి. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఎలా తప్పించుకుంటాం? నరకా నుండి ఎలా తప్పించుకుంటాం? పాపా నుండి ఎలా తప్పించుకుంటాం? ఈ శాపాల నుండి ఎలా తప్పించుకుంటాం? ఈ లోకములో ఉన్న ఈ కష్టాలు, నష్టాలు, ఆపదలు, ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకుంటావు? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ మనం అందుకోవడానికే ఎవరి దగ్గరికి వచ్చాం? ఎవరి దగ్గరికి వచ్చాం? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి వచ్చామంట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఇంత గొప్ప రక్షణ ఈవేళ దేవుడు మనకిచ్చాడు లోకంలోను. రా నా యొద్దకు, నా యొద్దకు రా, నేను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను. నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రము త్రోసివేయను. నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28 అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నిర్లక్ష్యం చేయకు, ఆలస్యం చేయకు, కూర్చొని ఉండకు. వినబడుతుందిగా దేవుని వాక్యము? వినబట్టలేదా? దేవుని మాటలు వినబట్టలేదా? కూర్చుంటే చాలదు. దేవుని సన్నిధిలోకి రా, దేవుని సన్నిధిలో కూర్చో. అది రక్షణ, అది రక్షణ. ఆలయములో రక్షణ, ఆలయములో కనికరము, ఆలయములో దీవెన, ఆలయములో ఆశీర్వాదము, ఆలయములో ఆయన తన మొర ఆలకించెను. ఎక్కడండి? ఆలయములో తన మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆలకింతాడో? నువ్వు వస్తే నిర్లక్ష్యం చేయకు. నువ్వేది అడగాలనుకున్నావో రా అడుగు, ఏది చెప్పాలనుకున్నావో దానితోటి రా చెప్పు. నిర్లక్ష్యం చేయకు. రేపు ఆదివారం చెప్దాంలే అనుకున్నావా? అనుకుంటున్నావా మనసులోనూ? ఈ లోపల ఏమవుతాము? ఒక గంటలో ఏమైపోతాము? ఒక అర నిమిషంలో ఏమవుతామో తెలుసా? చెప్పాలనుకుంటానులే, ఇవ్వాలనుకుంటానులే, చేయాలనుకుంటానులే, రేపు ఆదివారం వెళ్దాంలే
రేపు ఆదివారం చెప్దామని ఇవన్నీ అనుకుంటున్నావేమో, ఈ లోపల ఏం జరుగుద్దో తెలుసా? తెలుసా? అమ్మా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఏమవుద్ది? ఏమవుతుంది? ఏమవుతుందో ఒక క్షణంలోనే ఏమవుతామో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నిర్లక్ష్యం ఉండవద్దు. దేవుని మాటల కాడ నిర్లక్ష్యం ఉండొద్దు. దేవుని దగ్గర నిర్లక్ష్యం చేయకు. వాయిదాలు వేయొద్దు. వాయిదాలు వేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టులు మిమ్మును చేర్చవు, పుట్టలు మిమ్మును పిలువవు. చెట్టులు మిమ్మును చేర్చవు, పుట్టలు మిమ్మును పిలచువాడు శ్రీయేసుడే, పిలచువాడు శ్రీయేసుడే. జీవిత మరయుడి, నూతన జీవిత మరయుడి. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ తెలియదు. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ తెలియదు. ఎప్పుడు వచ్చేస్తారో తెలీదు. నిర్లక్ష్యం చేయకు. ఆనకొచ్చేస్తాడా, ఇప్పుడు వచ్చేస్తాడా, క్షణంలో వచ్చేస్తాడా, ఓ గంటలో వచ్చేస్తాడో మనకి తెలీదు. ఏం చేయొద్దు? నిర్లక్ష్యము చేయొద్దు. ఏం చేద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట అందరూ ఒకసారి చెప్పండి. ఇంత గొప్ప రక్షణ అంతా అనండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగున తప్పించుకుందాము. తప్పించుకుంటామా? ఎప్పుడు వచ్చేస్తాడో ఆయన తెలీదు. అవునా కదా? ఎప్పుడు వస్తాడో తెలీదు. సడన్గా వచ్చేద్ది. నాకు రాత్రి 1 గంటకు వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? రాత్రి 1 గంటకు వచ్చేసింది. గబగబా తీసుకెళ్ళారు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు. మరలా బ్రతికి దేవుని వాక్యము చెప్పుకున్నా. దేవునికి స్తోత్రం. ఏ క్షణమో తెలీదు, ఎప్పుడో తెలీదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇదంతా నాది అనుకుంటున్నావేమో. ఏమన్నాను? చరణం పాడాను. ఏం పాడాను? చెట్టులు మిమ్మును చేర్చవు, పుట్టలు మిమ్మును పిలువ. అందరూ పాడాలి. చెట్టులు మిమ్మును చేర్చవు, పుట్టలు మిమ్మును పిలువవు. పిలచువాడు శ్రీయేసుడే, పిలచువాడు శ్రీయేసుడే. నూతన జీవిత మరయుడే, నూతన జీవిత మరయుడే. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ తెలియదు. ఈ దినము మరెప్పుడు యేసుని రాకడ తెలియదు. దేవునికి స్తోత్రం. తెలీదు. ఎప్పుడు వచ్చేద్దో తెలీదు. ఏంటది? హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మనం ఎలా ఉండాలట? సిద్ధముగా ఉండాలి. నిర్లక్ష్యము చేయకు. దేవుని ప్రార్థన దగ్గర నిర్లక్ష్యము చేయకు. ఆలయానికి రావడానికి నిర్లక్ష్యం చేయకు. దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేయకు. నిర్లక్ష్యము చేసి ఇంటికిలే అనుకుంటున్నావేమో, అప్పుడే వెళ్ళిపోద్దామది. ఇంటికిలే అనుకుని బతికింటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు.
చూస్తాడు 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 చూస్తాడు. ఎన్నాళ్ళు దాటేస్తావు? ఎన్నాళ్ళు దాటేస్తావు దేవుని దగ్గర రావటం మానేసి? ఎన్నాళ్ళు దాటేస్తావు దేవుని దగ్గర రాకుండా, ఆయన మొక్కమని చూడకుండా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుని పిల్లలారా చెప్పండి ఆ మాట మరోసారి నాకు. ఇంత గొప్ప, అందరూ చెప్పాలి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకో. దేనిలో నుండి తప్పించుకోవాలి మనం? నరకము లేక పాపము నుండి, మనం నడిచిన నడవడి నుండి, చేసిన పాపాల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నేను తప్పించడానికే, నిన్ను కాపాడడానికే శిలువ ఎక్కింది. ఎందుకంటే ఊరికినే కాదు, ఇంత గొప్ప రక్షణ నీకు ఇవ్వడానికి, ఇంత గొప్ప రక్షణ నిన్ను పెట్టడానికి, నేను రక్షించుకోవడానికే. నువ్వు నిర్లక్ష్యం చేయకురా. శిలువ ఎక్కింది ఎందుకు? ఊరికినా? శిలువ పడ్డది ఎందుకు? ఊరికినా? ఏమండి ఊరికినా? మరణంబులో నాకు చిరాజీవామెవరు, మరణంబు నాకై గొప్ప మరణమెవ్వరు. మళ్ళీ పాడదాం. మరణంబులో నాకు చిరాజీవామెవ్వరు, మరణంబు నాకై గొప్ప మరణమెవ్వరు. విరిబిలేని మహిమ సేనలో ధరిని నుండగా నన్ను చెల్తను స్థిరముగా స్థాపించునెవరు? శిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత నీకోసమే మరణం పడింది, శిలువ పడింది, నీకోసమే, నా కోసమే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకు. నీ కొరకే లోకానికి వచ్చాను, నీ కొరకే మానవుడిగా వచ్చాను, నీ కొరకే నరులతో కొట్టబడ్డాను, తిట్టబడ్డాను, మేకులు వేయించుకున్నాను. ఆఖరికి అది కూడా చాలక ప్రాణాన్ని పెట్టాను నీ కొరకే కదా. నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ కొరకే. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ కొరకే ఆలోచన చెయ్యి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకమ్మా? ఇంత గొప్ప రక్షణ. అబ్బా, ఎందుకొచ్చాడో ఆయన? ఇంత గొప్ప రక్షణ నీకు నాకు ఇవ్వడానికి, నిన్ను నన్ను రక్షించడానికై ఆయన ఎక్కడికి వచ్చాడండి? అమ్మ ఎక్కడికి వచ్చాడమ్మా? లోకమునకు వచ్చి వేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని చదివి ఇంకొంచెం కొంతకి మెంతకి వెళ్దాం. రోమీలకు వ్రాసేటువంటి ఒక పత్రిక చూద్దామండి. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. ఏమి లేదమ్మా, ఏమి లేదమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి మంచిదే. నువ్వు ఏం దేవుని అందున్నావా? దేవుని బిడ్డగా ఉన్నావా? దేవుని బిడ్డగా పిలువబడుతున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నేను దేవుని బిడ్డలే అనుకుంటున్నావేమో. నేను దేవుని బిడ్డలే అనుకుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నేను దేవుని నమ్మానులే, ఇంటికాడ ఉంటే పర్లేదు అనుకుంటున్నావేమో. నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కాబట్టి ఏమండి,
కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు చదవండి, రోమాలో చెప్తాడు ఏమన్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి అని అనుకుంటున్నావు క్రీస్తు యేసునందుంటే ఏ శిక్ష విధి లేదనుకుంటున్నావేమో, అని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుని నమ్మేసంలే పూర్వం ఇప్పుడు ఓ ఏడాది అయిందో, 2 అయిందో, 5 అయిందో, 10 అయిందో, 25 సంవత్సరాలు నమ్మేసంలే, ఇక నిర్లక్ష్యం చేయొచ్చు, వెళ్ళక్కర్లేదనుకుని నిర్లక్ష్యన్నావేమో. అవునా కదా? అలా నిర్లక్ష్యం చేస్తే ఏం పోగొట్టుకుంటావు? రక్షణ పోగొట్టుకుంటావు. హల్లెలూయా. అనుకుంటున్నావేమో. ఏమనుకుంటున్నావు? దేవుని స్తోత్రం. అర్థం కావట్లేదా? అమ్మ చదవండి, దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఎవరిలో ఉన్నవారికి? బైబిల్ బాగా చెప్పింది. క్రీస్తు యేసులో ఉంటే నీకు ఏ శిక్ష విధి అని అనుకుంటున్నావు. కానీ అనుకుంటూ అలాగే ఉండిపోతావేమో. అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తావేమో. నిర్లక్ష్యం చేస్తే ఎంత తప్పు, నిర్లక్ష్యం చేస్తే ఎంత శిక్షో నీకు అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడండి? కాబట్టి ఇప్పుడు అదా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ శిక్ష విధి లేదంటున్నాడు. నిజమే అని నీవనుకుంటూ ఇంటికాడు ఉంటావా? అని నువ్వనుకుంటూ దేవుని దగ్గర రాలేకపోతావా? అని నువ్వనుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. శిక్ష తప్పించుకోలేవు, నరకాన్ని తప్పించుకోలేవు. నిర్లక్ష్యము చేయకు. ఆదివారం నిర్లక్ష్యం చేయకు, శుక్రవారం నిర్లక్ష్యం చేయకు. నిర్లక్ష్యం చేసే చూడండి ఎంతమంది ఉన్నారు. ఎలా తప్పించుకుంటావు? రేపు పొద్దున్న నువ్వు ఎలా తప్పించుకుంటావు? దేవునికి స్తోత్ర. ఎలా తప్పించుకుంటావు? తప్పించుకునే అవకాశం లేదు. 25వ అధ్యాయంలో మత్తయి వార్తలు చెప్పాడు. ఎలాగ కూర్చున్నాడట, ఎడమ పక్కన ఉన్న వాళ్ళని, కుడి ప్రక్క ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడాడో తెలుసా? ఒకసారి ఆలోచన చేయండి, చదవండి, తర్వాత ఆలోచన చేయండి. ఇదిగో నా కుడి ప్రక్కన ఉన్న వారులారా, మీకోసమే ఏం సిద్ధపరిచాను? దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచాను మీ గురించి. చదువు రండి. నిర్లక్ష్యం లేకుండా దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్మి విశ్వాసముతో ఆయన యొక్క సన్నిధిలో, ఆయన ఆరాధనలో ఏకీవిస్తూ ఆయన బిడ్డగా జీవించిన నా విశ్వాసులారా, నా బిడ్డలారా రండి. మీ కొరకే లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు శుద్ధపరిచిన అదుగో రాజ్యం మీదే అన్నాడా? చదవండి. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు మేకలను ఎవరు? మేకలను నిర్లక్ష్యము కలిగిన వారు. నిర్లక్ష్యము చేసి దేవుడంటే నిర్లక్ష్యము కలిగి, ఇంకా ఉన్నాయి చాలా అందులో మాటలు. ఆకలిసినప్పుడు అన్నం పెట్టక, దప్పిగేస్తే నీళ్ళు ఇవ్వక, వస్త్రహీనుడైతే ఇవ్వక, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందులో. ఇలాంటివి ఏమి లేక, ఏమి చేయక, దానాలు ఏమి చేయక నీవు నిర్లక్ష్యం చేసావేమో. అందుచేతకి మాట ఏమంటాడు అంటే, ఈ మాట చదవండి ఒకసారి. కుడి పక్కన్నవారు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారు, రాజు అంటున్నాడు, ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, దేవాది దేవుడు అంటున్నాడు, కుడి ప్రక్క ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకం పుట్టినది ఎవరిని పిలుస్తున్నాడు? ఇంటికాడ కూర్చున్న వాళ్ళు కాదు. ఎవరినే? ఇంటికాడ కూర్చున్న వాళ్ళు కాదు.
ఉద్యోగాలకు వెళ్ళిపోయి పని పాటలకు వెళ్ళిపోయి వ్యాపారాలకు వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఎవరిని పిలుస్తున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎప్పుడు ఆశీర్వదించబడ్డావు? నువ్వు గుడికి వెళితే ఆశీర్వదించబడ్డావు, నీ సన్నిధికి వెళ్తే ఆశీర్వదించబడ్డావు, దేవుని చేత దీవించబడ్డావు. అందుచేత దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. ఏమని? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకే ఏం చేశాను? సిద్ధపరచబడిన నా రాజ్యము స్వతంత్రించుకోండి. మీదే రాజ్యం. దేవునికి స్తోత్రం. రాజ్యం ఎవరిది? నీది, నాది. నిర్లక్ష్యం లేకుండా దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి దేవుని ప్రార్థన చేసి ఆయన బిడ్డగా జీవిస్తూ ఆయన బిడ్డగా ఉంటూ ఉన్న నా యొక్క కుడివైపున ఉన్నటువంటి నా పిల్లలారా, రాజ్యము మీదే. హల్లెలూయా. రాజ్యము నాదే. రాజ్యం ఎవరిది? నాది. దేవునికి స్తోత్రం. వాక్యం అర్థం చేసుకోండి అమ్మా. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నిర్లక్ష్యము చేస్తే రాజ్యం నీది కాదు. నిర్లక్ష్య భావముతో ఉంటే రాజ్యం నీది కాదు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే రాజ్యం నీది కాదు. మళ్ళీ చదవండి. కుడి ప్రక్క ఉన్న వారి కోసం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారితో నా తండ్రి చేత ఎప్పుడు ఆశీర్వదించబడ్డావు? నువ్వెప్పుడు ఆశీర్వదించబడ్డావు? నువ్వు పొలంలోనా, ఉద్యోగంలోనా, నీ వ్యాపారంలోనా, నీ సొంత పనులతో వెళ్ళిపోతున్నప్పుడా, నువ్వు గుడికి రానప్పుడా, నువ్వు ఇంటి ఊర్లో తిరుగుతూ ఉన్నప్పుడా, రోడ్లంటే తిరుగుతూ ఉన్నప్పుడా, ఇంటికి గుడిలోకి ప్రార్థనకు ఆరాధనకు సన్నిధికి రానప్పుడా ఎప్పుడు ఆశీర్వదించబడ్డావు? ఎప్పుడు ఆశీర్వదించబడ్డావు? ఎప్పుడు? నువ్వు గుడికొస్తే నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబేనండి మాటలు మళ్ళీ చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. మీరందరూ రండి. నిర్లక్ష్యము చేస్తే రాలేవు. నిర్లక్ష్యము చేస్తే దేవుని రాజ్యమును స్వతంత్రము చేసుకోలేవు. పరలోకం నాదే. నేను వెళ్ళిపోతాను పరలోకం. ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకం వెళ్ళిపోతావా? గుడికి రావట్లేదు కానీ పరలోకం వెళ్ళిపోతా. గుడి కూడా రావట్లేదు కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతా? ఎంత మంచి క్రైస్తవులమో, ఎంత గొప్ప విశ్వాసులమో. గుడి కూడా రాడు కానీ ఎక్కడికి వెళ్ళిపోతా? పరలోకం వెళ్ళిపోతారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఏమి రావాలి? ఆరాధనకు, సన్నిధికి. అది అప్పుడు ఏమంటాడు? ఆశీర్వదించబడిన వారులారా రండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన. ఎవరి కొరకు? నీ కొరకే. గుడికొచ్చే వాళ్ళ కొరకే. ఏంటది? గుడికొచ్చే వాళ్ళ కొరకే. ఏం సిద్ధపరిచాడు? రాజ్యం సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. పరలోక పట్టణము 12 గోమములు 12 మోక్షములతో పదిలముగా కాటబడిన పరలోక 12 మోక్షములతో పదిలముగా. ఆ రాజ్యము అదే. ఏ రాజ్యము? ఎలా ఉన్నదంట? చెప్పాలి. పాడాను కదా, ఎలా పాడాను?
పరలోక పట్టణము 12 గోమములు 12 మోక్షములతో పదిలముగా నీవు స్వతంత్రించుకుంటావా? ఆ పట్టణము నీదే. ఎవరిది? ఎప్పుడు? ఎప్పుడు? ఆయన ఆలయములో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, రండి. ఇదిగో ఈ రాజ్యము, ఈ పట్టణము, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో అది కూడా చెప్పేస్తాను. ఎడమవైపు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం. చదువమ్మ కింద. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి. వింటున్నారమ్మా? 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్న ఈ మాటలు. అప్పుడు ఆయన ఎడమ వైపున చూచి, ఎడమ వైపున ఉండు వారిని, ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, ఓయ్ శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సిద్ధపడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? అగ్ని సిద్ధపరిచి ఉంది, నరకం. అదిగో నరకం సిద్ధంగా ఉంది, అందులో పోండి. జ్ఞానముండగా, తెలివుండగా, బలముండగా, శక్తి ఉండగా ఓ పరిగెత్తిపోతుంటాం. శక్తి ఉంటేనే కదా. ఎక్కడికి రాము? ప్రార్థనకి రాము. శక్తి ఉంది కదా, పరిగెట్టేస్తాం. ఎక్కడ రావమ్మా? చెప్పాలి. పరిగెట్టేస్తాం. ఎక్కడికి రాము? దేవుని దగ్గరకు రాము. బలం ఉందను, శక్తి ఉందను, లేకుంటే ఇక తెలివి ఉందను, ఇంకోటి ఉందో ఏది ఉన్నా నువ్వు రాలేదు గనుక నీకోసం దేవుడు ఏం సిద్ధపరిచాడు? నరకము. అదిగో పొండి, నరకం మీకోసమే సిద్ధపరిచాను, పొండి అవతలకి అన్న. దేవుని పిల్లలారా, మనం దేవుని పిల్లలమ్మగా కనీసం లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, లోకం వాడికి దేవుడు అంటే తెలీదు. అంటే దేవుడు అని తెలుసు తప్ప ఇందులో ఉన్న లోతుపాత్రలు తెలియదు చాలామందికి. కానీ నమ్మిన వాళ్ళు ఏమైపోయారు? నమ్మిన వాడికి తెలీదా? బాప్తీసు తీసుకున్న వాడికి తెలీదా? సంస్కారం తీసుకున్న వాడికి తెలీదా? సన్నిధిలోకి వచ్చే వాళ్ళకి తెలీదా? దేవుడి కోసం నువ్వు కూడా నిర్లక్ష్యం చేస్తే నీ కోసము సిద్ధపరిచింది ఒకటే. ఏంటది? నీకోసం సిద్ధపరిచింది ఒకటే. జాగ్రత్త. బైబిల్ అంటే ఏంటో జాగ్రత్త. ప్రార్థన అంటే ఏంటో జాగ్రత్త. నిర్లక్ష్య భావమును కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన కోసం ఏం సిద్ధం చేస్తున్నాడు? ఇక్కడ నిత్య నరకాన్ని సిద్ధం చేస్తున్నాడు. వద్దు మనకి. అందులోకి వెళ్ళటానికి కాదు మనకి ఇక్కడికి వచ్చింది. నరకాన్ని వెళ్ళడానికి కాదు ఇక్కడికి వచ్చింది. నిత్యమైనటువంటి దేవాది దేవుని పరలోక రాజ్యము నీ కొరకు ఇదిగో స్వతంత్రించుకోండి అని మన చెప్తున్నాడు దేవుడు. నిర్లక్ష్యము చేయొద్దు. ఏం నిర్లక్ష్యం చేయొద్దు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినడా నీవెలాగునా తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమయ్యిందో లేదో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యిందా? అర్థం చేసుకోండి. ఊరికని రాసిన బైబిల్ కాదు ఇది. ఊరికని రాసిన మాటలు కాదు. దేవుని మాటలు. నిర్లక్ష్యము చేయము. ప్రార్థన నిర్లక్ష్యము చేయి. సన్నిధి నిర్లక్ష్యము చేయి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినట్లుగా మనం ఎలాగునా ఎక్కడి నుండి? నిత్యాజ్ఞ నుండి మనము ఎలా తప్పించుకుంటాం? జాగ్రత్త, జాగ్రత్త. ఈ హెచ్చరికతో కూడిన మాటలివి. హెచ్చరికతో కూడిన మాటలివి. కనుక దేవుని పిల్లలారా, అందుకన్నాడు ఆయన ఏమన్నా రోమాలు ఏమన్నాడు?
ఏమన్నాడు రోమాలోను? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి నిజమే ఏ శిక్ష విధి ఉండదు. ఉన్నవారు కూడా తప్పిపోతున్నారు కదా, మరి వారి విషయం ఏంటి? ఉన్నవారు కూడా తప్పిపోతున్నారు, మరి వారి విషయం ఏంటి? ఏం చేద్దాం? ఏం చేద్దామమ్మా? దేవుని స్తోత్రం. తప్పిపోవద్దు, తప్పిపోవద్దు. నువ్వు చూసుకుని తప్పిపోకు, నీ బలాన్ని చూసుకుని తప్పిపోకు, నీ బలాన్ని నీ యొక్క శౌర్యాన్ని చూసుకొని తప్పిపోవద్దు. నా కన్నున్నాయి ఇన్నున్నాయి ఏం పర్వాలేదు, ఈ వారం కదా వచ్చే వారం వెళ్దాం అనుకుంటాం. ఆ వారం లోపల ఏం జరుగుతుందో తెలియదా? తెలుసా? తెలియదు. ఏం జరుగుద్దో తెలియదు, ఏమవుతామో తెలియదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకు. దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క వ్యక్తిని పరిశీలన చేస్తున్నాడు. ఓపిక లేకపోయినా దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటే ఓపిక అదే వస్తుంది. ఓపిక బలహీనత ఉన్నా దేవుని దగ్గరికి వస్తే ఏమొచ్చేద్ది? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలోనే మాట్లాడే మాటలన్నీ మీ మనసులో ముద్రించుకోండి, వాటిని ధ్యానించండి. తప్పించుకునేటట్టుగా చూసుకోవద్దు. నిర్లక్ష్యము చేసే భావం మనలో ఎవ్వరిలో రానివద్దని నేను మీ అందరికీ మనవి చేస్తూ, మరి మాటలన్నీ కూడా మీ మనసులో ముద్రించుకోవాలని మరి ధ్యానం చేస్తూ వాటినన్నిటినీ అవలంబించాలి, నేర్చుకోవాలి, అలా నడవాలని నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. యేసు ప్రభువా నీకు వందనాలు. వాక్యమైన తండ్రి, వాక్యము ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదములు బిడ్డలకు దయచేయము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకునే గొప్ప కృప దయచేయము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా ఎలా తప్పించుకుంటావు? కనుక మేము తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి యేసయ్యా, నీ బిడ్డలుగా ఆదివారము శుక్రవారము నీ సన్నిధిలో కనబడేటట్లు నిర్లక్ష్య భావము కాకుండా నిన్ను ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ, సన్నిధులు చేసేవారికి, ఆరాధనలకు వచ్చేవారికి, సంఘములన్నిటికీ సంఘమునకును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరణాత. థ్యాంక్ యూ.